సీసీఏ పునర్విభజన గురించి చెప్తారా సార్? ఇప్పుడు మా ఆదిలాబాద్లో సీసీఐని పునఃప్రారంభించాలా అంటే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎంతో సానుకూలంగా చెప్పారు, సీను ఎట్టి పరిస్థితుల్లో సిమెంట్ ఫ్యాక్టరీ అనేది ఆదిలాబాద్ ప్రజల యొక్క హక్కు, తప్పకుండా దాన్ని సీసీఐని పునఃప్రారంభించడమో లేదంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో మరొక సిమెంట్ ఫ్యాక్టరీని ఆదిలాబాద్కు రప్పించడమో ముఖ్యమంత్రి గారు ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉన్నారు. తప్పకుండా ఈ లాంగ్ పెండింగ్ అంటే సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ కూడా రేవంత్ రెడ్డి గారి హయాంలోనే ప్రారంభం అవుతుంది అన్నటువంటి పూర్తి నమ్మకం ఆదిలాబాద్ ప్రజలకు ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ ప్రజల పక్షపాతి. ఎక్కడ వెనుకబడిన ప్రజలు ఉంటే వాళ్ళని అభివృద్ధి చేయడము నాకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, అంటే నాకు ఒక చాలా ఇష్టమైనటువంటి అంశం అని రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఆ కళ ఆదిలాబాద్ ప్రజల కళ నెరవేరుతున్నటువంటి నమ్మకం ఉంది. జాబ్ క్యాలెండర్ విషయంలో రానున్న రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు సార్? జాబ్ క్యాలెండర్ ఇది ఒక అద్భుతమైన, నేను మళ్ళీ చెప్తాను, జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పడం జరిగింది ఎన్నికల ముందు. ఆ హామీని మా 7 నెలల కాలంలోనే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానిది. జాబ్ క్యాలెండర్ను పటిష్టంగా అమలు చేస్తాము అని క్యాబినెట్లో దానికి ఆమోదముద్ర వేసి రేపు అసెంబ్లీలో చర్చ పెట్టడము, లక్షలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలకి, బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటున్నటువంటి విద్యార్థులకు ఒక గొప్ప వరప్రదాయిని. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని నిరుద్యోగులు, రైతులు, ప్రతి వర్గాలు కూడా అన్ని వర్గాలు కూడా సబ్బండ వర్గాలు కూడా గుర్తిస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మాకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుందని కొంతమంది మాకు మహిళలందరూ 500కే సిలిండర్ ఇస్తున్నారని, కొంతమంది రైతులందరూ అయితే 31,000 రుణాలు మాఫీ చేసిండ్రని, ఇప్పుడు నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ అని, ఇవన్నీ రకాల అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అంటే పరిపాలన దక్షత చేయడం రేవంత్ రెడ్డి గారి సర్కార్కే సాధ్యమైంది. ఇట్లాంటి నిర్ణయాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారిని సుదీర్ఘకాలం తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉంచడానికి, ఈ 5 సంవత్సరాలే కాకుండా మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా ముఖ్యమంత్రిగా కొనసాగేటువంటి అవకాశాన్ని తెలంగాణ ప్రజలు ఇస్తారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు అన్ని పోల్స్లో కూడా చాలా టాప్ రేటింగ్గా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులలో నంబర్ 1 ప్రజాదరణ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. తప్పకుండా ఇది కంటిన్యూ అవుతుంది. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఆదరిస్తారు.